E6 టీవీ న్యూస్ బులెటిన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం వాకాడు మండలం కోడివాడ గ్రామంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొని ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్య మండల నాయకులు జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. కోడివాక గ్రామంలో ముఖ్య సమస్యలను జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు సమస్య, త్రాగునీటి సమస్య, రైతుల కోసం పొలాలకు వెళ్లే రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సమస్యలన్నింటికీ త్వరలో పరిష్కరిస్తామని, కొన్ని పనులకు ఇప్పటికే నిధులు శాంక్షన్ చేశామని ఎమ్మెల్యే ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి గడప గడపకు 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి విజువల్స్ చూద్దాం. పేరిట గడప గడపకు వచ్చిన మన ప్రీతం ఇంటింటి తెలియజేసి ఈరోజు మా పంచాయతీలో కోడియా గ్రామానికి చేసిన ప్రీతం నాయకులు మండల కన్వీనర్ మత్స్వదన్ గారికి, దయాకర్ గారికి, పెద్ద నాయకులకి హార్దిక స్వాగతం. ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే రోడ్డుకు వచ్చి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎన్బీ తీసుకొచ్చినప్పుడు సునీల్ అన్న ద్వారా అర్జీ ఇచ్చింది. సుబ్బారావు నేను ఈరోజు అన్న చెప్తున్నాడు అది శాంక్షన్ అయిపోయింది, టెండర్ కూడా అయిపోయిందని. మీకు మా అందరి తరఫున మా గ్రామస్తుల తరఫున. రెండోది వచ్చేసి వాటర్ సమస్య. వాకాడు బ్యారేజ్ కాడి నుంచి ఇక్కడ పైప్ లైన్ వస్తుంది. రోజు మార్చి రోజు పైప్ లైన్ డ్యామేజ్ అయిపోతుంది. అది ఆల్రెడీ మీకు చాలా అవసరం. చెప్తున్నాడు మా జనార్దన్ ఉన్న ఇక్కడ వెంకటేష్ పేరిట గడప గడపకు వచ్చిన మన ప్రీతం ఇంటింటి తెలియజేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందో వాటన్నింటినీ అంటే ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి సంబంధించి వార్త మీద చూడడం జరిగింది. మరికొన్ని వార్తా కథాంశాల కోసం E6 టీవీని వీక్షిస్తూ ఉండండి.